శరదిందు వికాస మందహాసాం స్ఫురదిందీవరలోచనాభిరామాం అరవింద సమాన సుందరాస్యాం అరవిందాసన సుందరీముపాసే. అమెరికాలో ఉన్నటువంటి ప్రవాస భారతీయులందరికీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు, శుభాశీస్సులు. భారతదేశంలో ఉన్నటువంటి వారికి, అమెరికాలో ఉన్నటువంటి వారికి కొంత వ్యత్యాసం ఉంటుంది. ఎందుకు అంటే కాలగమనం, కాలాన్ని గనుక మనం పరిశీలన చేస్తే అమెరికా సంకల్పం వేరు, భారతదేశ సంకల్పం వేరు. ఇక్కడ మనం జంబూద్వీపే భరతవర్షే భరతఖండే అని మనం చెప్పుకుంటాం. అదే అమెరికా సంకల్పం అయితే అత్ర పృథివ్యాం క్రౌంచద్వీపే రమణకవర్షే ఐంద్రఖండే మేరోహ అతోభాగే అట్లాంటిక్ పసిఫిక్ సాగరాభ్యాం మధ్యప్రదేశే రాఖీ మిలేఖిని పర్వతయోర్మధ్యే ప్రశాంతసాగరే పుష్కరక్షేత్రే మిసిసిపి మస్సౌరి ఇత్యది షోడశ జీవనదీనాం సమీపక్షేత్రే లక్ష్మీ నివాసగృహే. ఇది అమెరికా వాళ్ళు చెప్పుకునేటువంటి సంకల్పం. మరి అమెరికాలో ఉంటున్నటువంటి ప్రవాస భారతీయులకు ఈ విశ్వావసునామ సంవత్సరం ఎలా ఉండబోతోంది అనేది ఇప్పుడు చూద్దాము. ముఖ్యంగా విశ్వావసునామ సంవత్సరం 39వ సంవత్సరం. ఈ విశ్వావసునామ సంవత్సరానికి రాజు సూర్యుడయ్యాడు. నవనాయక ఫలితములలో అధిక భాగం ఇక్కడ సూర్యుడికి రావటం జరిగింది. అందుకే ఇక్కడ సూర్యుడి యొక్క గమనాన్ని, సూర్యుడి యొక్క విశేషాలను గనక పరిశీలనగా చూస్తే రాజు రవి అయ్యాడు, మంత్రి చంద్రుడయ్యాడు, సేనాధిపతి శని అయ్యాడు, సస్యాధిపతి బుధుడయ్యాడు, ధాన్యాధిపతి కుజుడయ్యాడు, అర్ఘాధిపతి రవి అయ్యాడు, మేఘాధిపతి రవి అయ్యాడు, రసాధిపతి శుక్రుడయ్యాడు. ఇక్కడ కొంత వ్యత్యాసం కూడా ఉంటుంది. ఏమిటి అంటే 29వ తేదీ వీరికి ఉగాది ఘడియలు అనేటువంటివి వీరికి సంప్రాప్తమవుతాయి. ఇక్కడ బాగా ఆలోచించి చూస్తే అమెరికా వాళ్ళందరికీ కూడా ప్రస్తుత గ్రహ సంచారాన్ని చూస్తే మేషరాశి వారికి ఆదాయం 14, వ్యయం 11, రాజ్యపూజ్యం 5, అవమానం 7. మేషరాశి వారికి ఈ సంవత్సరం ఏలినాటి శని ప్రారంభమవుతోంది. కాబట్టి ప్రవాస భారతీయులు ఎవరైతే వీసా కోసం లేకపోతే ప్రభుత్వ సంబంధమైనటువంటి పనులు ఏవైనా మొదలు పెట్టుకోవాలి అనుకునేటువంటి వారు కొంత విపరీతమైన పరిస్థితిని ఎదుర్కోక తప్పదు. వీరు కొంత జాగ్రత్తగా ఉండాలి. వీసా సంబంధితమైనటువంటి సమస్యలకు వీరికి కొన్ని ఆటంకాలు అనేటువంటివి కనిపిస్తూ ఉన్నాయి. తగినంత దేవతారాధన, భగవదారాధన, శని సంబంధమైనటువంటి పూజాదులు చేసుకుంటే మేషరాశి వారు కొంత ఈ సంవత్సరం వీసా సంబంధమైనటువంటివి, ఉద్యోగ సంబంధమైనటువంటి ఇబ్బందుల నుంచి కొంత దూరం చేసుకుంటారు. మేషరాశి వారికి ఆదాయం 14, వ్యయం 11, రాజ్యపూజ్యం 5, అవమానం 7. మేషరాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు. వృషభ రాశి ఆదాయం 8, వ్యయం 5, రాజ్యపూజ్యం 1, అవమానం 3. ఈ విశ్వావసునామ సంవత్సరంలో వృషభ రాశి వారు ప్రవాస భారతీయులు ఎవరైతే ఉన్నారో, ఎందుకంటే వీరికి రాహువు మే నుండి దశమ స్థానంలో, కేతువు చతుర్థ స్థానంలో సంచారం వల్ల శుభ ఫలితాలు అధికంగా గోచరిస్తున్నాయి. ముఖ్యంగా రాహువు దశమ స్థానంలో, వృత్తి స్థానంలో ఉండటం అనేటువంటిది కొంత F1 అంటే ఈ స్టూడెంట్ వీసాలు కావచ్చు, లేకపోతే మామూలుగా H1 వీసాలు అంటే ఉద్యోగ సంబంధమైనటువంటి వీసాలు ఏవైతే ఉన్నాయో అవి సులభంగా వృషభ రాశి వారికి ఈ సంవత్సరం దొరకవచ్చు. కొంత వీరికి యోగం ఉంది. ఉద్యోగ ఫలితాలు కూడా వీరికి బ్రహ్మాండంగా ఉంటాయి. వృషభ రాశి వారికి ఆనందదాయకమైనటువంటి సమయము. ప్రభుత్వ సంబంధమైనటువంటి పనుల యందు కూడా వీరు అద్భుతంగా ముందుకు వెళ్తారు. వృషభ రాశి వారికి ఈ సంవత్సరం మంచి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. తదుపరి మిథున రాశి ఆదాయం 14, వ్యయం 2, రాజ్యపూజ్యం 3, అవమానం 6. మిథున రాశి వారికి ఈ సంవత్సరము కొంత శని దశమ స్థానంలో, రాహువు భాగ్యంలో ఉన్నాడు.
మిథున రాశి వారు ఎవరైనా సరే ఈ భారతదేశం నుంచి అమెరికాకు వెళ్ళాలన్నా, అలాగే అమెరికాలో వీసా సంబంధమైనటువంటి సమస్యలు ఏవైనా ఉన్నా వీరికి సులభంగానే పనులు జరుగుతాయి. విదేశీ యోగం అనేటువంటిది మిథున రాశి వారికి ఈ సంవత్సరం భాగ్య రాహువు వల్ల కొంత యోగంగానే ఉండబోతోంది. కాబట్టి వీరికి ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగ సంబంధమైనటువంటి వాటిలలో కూడా చక్కటి ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి వారు లక్ష్మీనారాయణ ఆరాధన, చంద్రశేఖర ఆరాధన చేయటం అనేటువంటిది కొంత వీరికి బాగుంటుంది. కర్కాటక రాశి ఆదాయం 8, వ్యయం 14, రాజ్యపూజ్యం 7, అవమానం 6. కర్కాటక రాశి వారికి సాధారణంగా 11వ స్థానంలో గురువు, అలాగే ఇక్కడ అష్టమ స్థానంలో ఉన్నటువంటి రాహువు యొక్క ఫలితం కొంత కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం ఎదురీత తప్పకపోవచ్చు. కాబట్టి మే లోపడే వీరికి ఏవైనా H1 వీసాల సంబంధంగా కనుక పెట్టుకోవడం ద్వారా వీరికి కొంత మేరకు మంచి ఫలితాలు కలిగే ఆస్కారం ఉన్నది. కొంత వీరు రామారాధన, రామాష్టకము మొదలైనటువంటి శ్రీరామ జయరామ జయ జయ రామ మొదలైనవి చక్కగా చేయటం ద్వారా వీరికి బాగుంటుంది. అమెరికాలో వీరికి కొంత మంచి ఫలితాలు కలుగుతాయి. సింహరాశి ఆదాయం 11, వ్యయం 1, రాజ్యపూజ్యం 3, అవమానం 6. సింహరాశి వారికి ఈ సంవత్సరము అష్టమ శని యొక్క దోషం అనేటువంటిది కొంత ఇబ్బంది పెట్టవచ్చు. కాబట్టి సింహరాశి విద్యార్థులు కావచ్చు, బాగా కష్టపడాలి. విదేశాల్లో ఉంటున్నటువంటి సింహరాశి విద్యార్థులు కూడా, ఎందుకంటే కేతువు 1వ స్థానంలో, రాహువు 7వ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు. కాబట్టి వీరికి వీసా సంబంధమైనటువంటి సమస్యలు కొంత అధికమవుతాయి. ఉద్యోగంలో కూడా జాగ్రత్తగా ఉండకపోతే ఇబ్బందులైతే తప్పక ఉంటాయి. కాబట్టి ప్రభుత్వ పరంగా వీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కన్యారాశి ఆదాయం 14, వ్యయం 2, రాజ్యపూజ్యం 6, అవమానం 6. కన్యారాశి వారికి ఈ సంవత్సరము శని 7వ స్థానంలో, రాహువు 6ష్ఠ స్థానంలో ఉన్నాడు. ఈ సంవత్సరం కన్యారాశి వారికి చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. పెద్ద ఇబ్బందికరంగా అయితే లేదు. విదేశాలలో గ్రీన్ కార్డు అప్లై మొదలైనటువంటి వారు పెట్టుకోవచ్చు. వీరికి శాశ్వత నివాసానికి సంబంధించి కూడా కొంత అనుకూలత కనిపిస్తూ ఉన్నది. తులారాశి ఆదాయం 8, వ్యయం 5, రాజ్యపూజ్యం 2, అవమానం 2. తులారాశి వారికి ఈ సంవత్సరము రాహువు 5వ స్థానంలో ఉండటం వల్ల, కేతువు లాభస్థానంలో సంచారం చేయటం వల్ల తులారాశి వారికి కొంత అమెరికాలో ఉంటున్నటువంటి వారికి ఫలితాలు కొంత బాగుండబోతున్నాయి. వీరికి ప్రభుత్వపరమైనటువంటి పురస్కారాలు, అలాగే వీసా సంబంధ సమస్యలకు పరిష్కారాలు, గ్రీన్ కార్డు లేకపోతే పౌరసత్వము మొదలైనటువంటివి వీరికి చాలా సులభంగా కూడా ఈ సంవత్సరం వీరికి దక్కే ఆస్కారం ఉంది. తులారాశి వారు వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయండి. వృశ్చిక రాశి ఆదాయం 14, వ్యయం 11, రాజ్యపూజ్యం 5, అవమానం 2. వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరము కొంత ఎదురీత తప్పకపోవచ్చు. ఎందుకంటే రాహువు 4థ స్థానంలో, కేతువు 10వ స్థానంలో సంచారం చేయటం వల్ల కొంత గ్రహగతులన్నీ పరిశీలనగా చూస్తే మధ్యస్థ ఫలితాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. వీరికి గ్రీన్ కార్డుకు సంబంధించినటువంటివి కొంత ప్రయత్నం చేస్తే కానీ సాధ్యపడకపోవచ్చు. కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు వీరికి కూడా ఉండే ఆస్కారం ఉంది. ధనుస్సు రాశి మరి వృశ్చిక రాశి వారైతే ఈ సంవత్సరము చండీ హోమాదులు మొదలైనవి చేయించుకోవడం ద్వారా కొంత వీరికి అనుకూలత పెరుగుతుంది. ధనుస్సు రాశి ఆదాయం 11, వ్యయం 2, రాజ్యపూజ్యం 1, అవమానం 5. ధనుస్సు రాశి వారికి ఈ సంవత్సరము రాహువు 3వ స్థానంలో, కేతువు 9వ స్థానంలో సంచారం చేయడం వల్ల ముఖ్యంగా విదేశీ సంబంధమైనటువంటి విద్యార్థుల చదువు కావచ్చు, లేకపోతే మొదలైనవి కూడా కొంత అనుకూలంగానే ఉండబోతున్నాయి. వీరికి ఉద్యోగ విషయంలో కూడా కొంత మేరకు ఫలితాలు బాగానే ఉంటాయి. అంటే దూర ప్రాంతాలకు ప్రయాణాలు కానీ ఇవి కానీ కొంత అనుకూలంగానే ఉన్నాయి. కానీ ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఎదురు కావచ్చు. జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. గ్రీన్ కార్డు మొదలైనటువంటివి వాటి కోసం కూడా దరఖాస్తులు పెట్టుకునేవారు చక్కగా పెట్టుకోవటానికి ఈ సంవత్సరం అనుకూలంగానే కొంత మీకైతే ఉంది. మకర రాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 4, అవమానం 5. అసలు రాహువు 2యంలో, కేతువు 8వ స్థానంలో ఉన్నటువంటి ఈ మకర రాశి వారు ఈ సంవత్సరము శాశ్వతమైనటువంటి నివాసం కోసం పెట్టుకున్న వారికి శుభవార్తలు తప్పకుండా దక్కబోతున్నాయి. అలాగే స్టూడెంట్లు ఎవరైతే ఉన్నారో మంచి ఫలితాలు కలుగుతాయి. గ్రీన్ కార్డు సంబంధమైన సమస్యలు ఏవైనా ఉంటే కనుక
మే తర్వాత జూన్ తర్వాత అవన్నీ కూడా తీరటానికి ఆస్కారం ఉంది. కుంభరాశి ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 7, అవమానం 1. కుంభరాశి వారికి ఈ సంవత్సరం చాలా మంచి ఫలితాలు, కొంత ఇబ్బందికరమైన ఫలితాలు. అంటే సంవత్సర ఆరంభంలో ఎవరైతే వీసా దరఖాస్తులు పెట్టుకున్నవారో వారికి కొంత మేరకు అనుకూలత ఉన్నప్పటికీ తదుపరి కొంత కఠినం కావచ్చు. మొత్తానికి ప్రయత్నపూర్వకమైన సాధన చేస్తేనే వీరికి ఫలితాలు దక్కుతాయి, లేకపోతే ఇబ్బంది పడే ఆస్కారం ఉంది. కుంభరాశి వారు శనిశాంతి చేయించుకోవడం అనేటువంటిది చాలా మంచిది. మీనరాశి ఆదాయం 11, వ్యయం 2, రాజ్యపూజ్యం 3, అవమానం 1. మీనరాశి వారికి వీరంతా భయపడుతూ ఉన్నారు. ఎందుకంటే షష్టగ్రహ కూటమి అంతా మా రాశిలోనే వచ్చింది కాబట్టి మాకు ఎలా ఉంటుంది అని మీరెవ్వరూ భయపడాల్సినటువంటి పని లేదు. అంత భయంకరమైనటువంటి ఫలితాలు అని మీరు సామాజిక మాధ్యమాల్లో చూసి భయపడకండి, దైవారాధన చెయ్యండి. మీనరాశి వారికి కొంత ప్రభుత్వ సంబంధమైన ఫలితాలు కొంత దూరంగా ఉన్నప్పటికీ కూడా గ్రీన్ కార్డు కావచ్చు, లేకపోతే పౌరసత్వం కావచ్చు, స్టూడెంట్ వీసా సంబంధమైనటువంటి వాటిల్లో కూడా కొంతమేరకు అనుకూలత, కొంతమేరకు ప్రతికూలత. కాబట్టి వీరు దైవారాధన బాగా చేస్తేనే మీనరాశి వారికి ఏదైనా సాధ్యపడుతుంది. ఓవరాల్గా మొత్తం కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ అమెరికాలో ఉంటున్నటువంటి వారికి అసలు ఆందోళన చెందాల్సిన పని లేదు. కారణం ఏమిటి అంటే భారతదేశం యొక్క ప్రభావము, ఎందుకంటే రాజు రవి కావటం, ఇక్కడ ఆదివారం నాడు భారతదేశంలో ఉగాది రావటం అనేటువంటిది కొంత అమెరికా మొదలైనటువంటి వాటికి కూడా కొంత భారతదేశం మీద దృష్టి ఉంటుంది. ప్రస్తుత పరిస్థితులు మిమ్మల్ని కొంత కలవరపాటుకు గురి చేసినప్పటికీ అమెరికాలో ఉంటున్నటువంటి వారు ఎవ్వరు కూడా భయపడాల్సినటువంటి పని లేదు. ఏదో జరుగుతుంది, మాంద్యం వస్తుంది, ఇవేవీ కాదు. ఎందుకంటే భారతదేశానికి సంబంధించినటువంటి వ్యక్తులకు సంబంధించి చాలా మంచి ఫలితాలు కూడా కలగబోతున్నాయి. ప్రపంచ దేశాలన్నింటినీ కూడా భారతదేశము ఆకర్షిస్తుంది. ఇండియాకి అమెరికాకి సమయపరంగా కనుక చూసుకున్నట్లయితే ఇప్పుడు 8-10 ఇండియాలో అయిందనుకోండి, అమెరికాలో వాషింగ్టన్ డీసీ కనుక తీసుకున్నట్లయితే ఉదయం 10:41 అవుతోంది. ఇక్కడ మనకు 8-10, అక్కడ 10:41 పొద్దున, మనకు రాత్రి. అంటే మనకంటే కూడా దాదాపు కొన్ని గంటలు వెనక ఉన్నారు వాళ్ళు. ఇక్కడ నేను ఇప్పుడు న్యూయార్క్ ఆధారం చేసుకొని ఈ ఫలితాలన్నింటినీ కూడా విశ్లేషించడం జరిగింది. ఇప్పుడు న్యూయార్క్ కావచ్చు, అట్లాంటా, డెట్రాయిట్, వాషింగ్టన్ డీసీ, బోస్టన్, ఫ్లోరిడా జాక్సన్విల్లీ, జెర్సీ సిటీ, అలాగే వర్జీనియా, అలాగే పీటర్స్బర్గ్, క్రేంబ్రిడ్జ్, నాష్విల్లే, లూయిస్విల్లే, ఫిలడెల్ఫియా, పిట్స్బర్గ్, క్లీవ్లాండ్, ఇవన్నింటికి కూడా దాదాపుగా న్యూయార్క్ పంచాంగం లెక్క ప్రకారమే మనము చూసుకోవచ్చు. ఇక కొంత చూస్తే కనుక కొన్ని ఆది అంత్యాలలో 10 నిమిషాల తేడా చూసుకొని మీరు ముహూర్తాలు కూడా చూసుకోవచ్చు. అలాగే టెక్సాస్ కావచ్చు, చికాగో, డాలస్, హ్యూస్టన్, ఆస్టిన్, అలాగే లిబర్టీ, కొలంబియా, సెయింట్ లూయిస్, ఇవన్నీ కూడా న్యూయార్క్ పంచాంగ సమయంతో 1 గంట తగ్గించుకొని చూడాలి. అంటే 1 గంట ఈ సిటీలకు తగ్గించి చూడాల్సి వస్తుంది. ఇప్పుడు 10:40 అయింది కదా, 9:40కి. కాబట్టి ఇలా సమయ వ్యత్యాసం అనేటువంటిది, అమెరికా చాలా పెద్ద దేశం కాబట్టి అక్కడ ప్రాంతానికి కూడా కొంత సమయానికి సంబంధించి చూసుకోవలసి వస్తుంది. ఇక కాలిఫోర్నియా స్టేట్ కనుక చూసుకున్నట్లయితే ఇది మనకు బే ఏరియా కిందికి వస్తుంది. లాస్ ఏంజిల్స్ కానీ, శాన్ ఫ్రాన్సిస్కో కావచ్చు, ఓక్లాండ్, సియాటిల్, లాస్ వేగాస్, వర్జీనియా సిటీ, ఒరేగాన్, శాన్జోస్, శాండిగో, అలాగే స్ప్రింగ్ఫీల్డ్, పోర్ట్లాండ్, ఈ మొదలైనటువంటి వాటికి న్యూయార్క్ పంచాంగ సమయంలో 3 గంటలు తగ్గించుకోవటం అనేటువంటిది మంచిది. అందుకే ఇక్కడ న్యూయార్క్ వారికి కావచ్చు, టెక్సాస్ వారికి కావచ్చు, కాలిఫోర్నియా రాష్ట్రాల్లో ఉన్నటువంటి వారికి 14 ఆదాయం, 14 వ్యయం. ఇక్కడ వ్యయాలు కూడా మారిపోతాయి, కొంత ఆదాయాలు కూడా కొంత మార్పు కలగవచ్చు. వృషభానికి 8,
వ్యయం 8, మిథునానికి 11, 5, కర్కాటకం 5, 5, సింహం 8, 14, కన్యా 11, 5, తులా 8, 8, వృశ్చికం 14, 14, ధనుస్సు 2, 8, మకరం 5, 2, అలాగే కుంభం 5, 2, మీనం 2, 8. కాబట్టి ఇక్కడ ఆదాయ వ్యయాలు చూసి చాలామంది కూడా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఏమీ లేదండి, ఇక్కడ ఉగాది ఏ పర్వదినం ఏ వారం వచ్చిందో ఆ వారాన్ని అనుసరించే ఆదాయ వ్యయాలు నిర్ణయించడం అనేటువంటిది ఇక్కడ పెద్ద సరి అయినటువంటి పద్ధతి కాదు. ఇక్కడ మనం లోకంలో ఇది మాత్రమే మీరు నమ్మి మిగతావేవి కూడా కాదు. ఇది సాధారణంగా మేము చెప్పేటువంటి మామూలు మాటలు. కాబట్టి వీటిని దృష్టిలో పెట్టుకొని నీరసించిపోవద్దు, ఆనందపడకూడదు. అసలు ఒక రకంగా చూస్తే పెద్ద ఆదాయ వ్యయాలు వీటితోని ఏమి గ్రహస్థితులు అనేటువంటివి పెద్దగా మారవు. కాబట్టి ఇది ప్రధాన సూచనగా, ఎందుకంటే మీకు పంచాంగం విజ్ఞానాన్ని ఇవ్వాలే తప్ప పంచాంగం ఒక మూఢత్వాన్ని ఇవ్వటానికి కాదు. కాబట్టి అమెరికాలో ఉన్నటువంటి వారు కూడా ఎవరైతే ఉన్నారో వారికి తిథివార నక్షత్ర యోగ కరణాలను బట్టే ఇక్కడ మేము చెప్పడం జరుగుతూ ఉన్నది. మీరు ఇంతకుముందు అడిగారు ఏ రాశి వారికి కొంత అనుకూలము, ఏ రాశి వారికి ప్రతికూలము అంటే, మేషరాశి వారికి దాదాపు 55% అనుకూలము, 45% ప్రతికూలము. మీరు లెక్క పెట్టుకోండి. ఇంకా ఇది అమెరికా వాళ్ళకు మాత్రమే నేను చెప్పేటువంటిది. వృషభ రాశి వారికి 40% అనుకూలము, 51% దాదాపుగా కొంత అటు ఇటుగా ప్రతికూలాలు కూడా తీసుకోవచ్చు. మిథునం 41, 50, అలాగే కర్కాటకం 44, 55, సింహరాశి 50, 51, కన్యా 69, అలాగే 31, అలాగే తులారాశి వారికి అనుకూలం బాగుంది, ప్రతికూలం తక్కువ ఉంది. వృశ్చిక రాశి వారికి అనుకూలము ప్రతికూలము దాదాపు సరి సమానము. ధనుస్సు రాశి వారికి కొంత ప్రతికూలము కొంత అనుకూలత. మకర రాశి వారికి అనుకూలత ఎక్కువ, ప్రతికూలత తక్కువ. కుంభరాశి వారికి అనుకూలత ప్రతికూలత కొంత తేడా ఉంటుంది. మీనరాశి వారికి కూడా అంతే. కాబట్టి ఇక్కడ అమెరికా రాష్ట్రానికి సంబంధించి మౌఢ్యము 2025 జూన్ 10 నుంచి వీరికి 2025 జూలై 8 అమెరికాలో మౌఢ్యం ముగుస్తుంది. శుక్రమౌఢ్యమి 2025 డిసెంబర్ 7 రాత్రి ప్రారంభమై 2026 ఫిబ్రవరి 6వ తేదీన వీరికి శుక్రమౌఢ్యమి ముగుస్తుంది. ఇది నేను అమెరికాలో ఉన్నటువంటి ప్రవాస భారతీయులకు చెబుతున్నటువంటి మాట. కాబట్టి ఇక్కడ పండుగలలో కూడా కొంత వ్యత్యాసం అనేటువంటిది జరుగుతుంది. ముఖ్యంగా అమెరికాలో ఉన్నటువంటి వారికి గ్రహణముల గురించి కూడా చెప్పవలసిన అవసరం ఉన్నది. వీరికి సెప్టెంబర్ 7, 2025 ఆదివారము రాహుగ్రస్త చంద్రగ్రహణము. ఇది న్యూయార్క్లో కూడా కనిపించేది కాదు. ఇక పాక్షిక సూర్యగ్రహణము 2025 సెప్టెంబర్ 21, ఇది రాహుగ్రస్త పాక్షిక సూర్యగ్రహణము. ఇది కూడా పెద్దగా న్యూయార్క్ లాంటి సిటీల్లో కూడా కనిపించదు. ఇక కంకణాకార సూర్యగ్రహణము 17 ఫిబ్రవరి 2026 మంగళవారము. ఇది కూడా కనిపించదు. మరి కనిపించే గ్రహణం ఏమిటి న్యూయార్క్లో అమెరికా వాళ్లకు అంటే, వీరికి కేతుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణము విశ్వావసునామ సంవత్సర ఫాల్గుణ పూర్ణిమ 3 మార్చ్ 2026 మంగళవారము పూర్వ ఫల్గుని నక్షత్రంలో వీరికి వస్తుంది. ఎందుకంటే ఆ రోజున న్యూయార్క్లో సూర్యోదయం ఉదయం 6:25 కాబట్టి ఇంకా ముందుగా 4:51 నుంచే 6:25 వరకు చంద్రగ్రహణం అనేటువంటిది కనిపిస్తూ ఉన్నది. కాబట్టి న్యూయార్క్లో ప్రవాస భారతీయులకు కనిపించేటువంటి గ్రహణాలైతే ఇక్కడ 3 మార్చు 2026 మంగళవారం నాడు కనిపించేటువంటి గ్రహణములు. అలాగే 2025 అక్టోబర్ 2 విజయదశమి చాలా బాగుంటుంది. ఈ విధంగా అమెరికాకు భారతదేశానికి ఈ విధమైనటువంటి తేడాతోని పంచాంగ నిర్ణయం అనేటువంటిది చేయడం జరిగింది. 354 రోజుల విశ్వావసులో రాజు రవి, సేనాధిపతి శని పరస్పర శత్రువులు కావటం చేత సంవత్సర ప్రారంభంలోనే శనైశ్చరుడు మీనరాశిలో
షడ్గ్రహ కూటమితో ఇక్కడ ఉండటం కొంత ప్రాకృతికమైనటువంటి ఉపద్రవాలు అమెరికాలో కూడా ఉండును. ఈ టోర్నడోలు కావచ్చు, లేకపోతే మంచు తుఫానులు, కొంత అగ్ని ప్రమాదాలు, కారు చిచ్చులు ఈ సంవత్సరము కొంత ఇబ్బంది పెట్టవచ్చు. ముఖ్యంగా ఈ సంవత్సరం షడ్గ్రహ, పంచగ్రహ, చాతుర్గ్రహ, త్రిగ్రహ కూటములు ఏవైతే ఉన్నాయో, రవికేతు కలయిక, అంగారకుడు కేతువు కలవటం, రవి శని కలవటం, కుజుడు శని కలవటం, ఇవన్నీ కూడా కొంత ప్రభావాన్ని చూపిస్తూ ఉన్నాయి. ఈ గ్రహస్థితుల కారణంగా ప్రకృతికి సంబంధించిన ఉపద్రవాలైతే బ్రహ్మాండంగా ఉండబోతున్నాయి. ఇక అమెరికా భారతదేశం మధ్య సంబంధాలు ఎలా ఉంటాయి అంటే దానికి సమాధానం పంచాంగరీత్యానే చూసి, అంటే మీరు అడగవచ్చు ఏమంటే ఇవన్నీ విషయాలు పంచాంగంలో ఉంటాయా? ఇక్కడ ఉన్న గ్రహాలను బట్టి ఒక అంచనా వేసి చెప్పటమే తప్ప ఇవన్నీ పంచాంగంలో రాయరండి. ఇవన్నీ కూడా ప్రశ్నలు ఉత్పన్నమైనప్పుడు ఈ ప్రశ్నలకు శాస్త్రపరంగా సమాధానాలు ఎలా చూడాలి అని ఒక అంచనా వేసుకొని చెప్పటమే తప్ప ఇక్కడ పంచాంగంలో ప్రత్యేకంగా అమెరికా, రష్యా వీటన్నింటికీ కూడా ఉండదు. ఇది అందరూ కూడా గమనించండి, తెలుసుకోండి. అందుకే నేను ప్రత్యేకంగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఇక్కడ అమెరికా ఏదైతే దేశం ఉందో భారతదేశానికి అమెరికాకు మిత్రత్వం అనేటువంటిది బ్రహ్మాండంగా ఉండబోతోంది. అలాగే అమెరికా నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపైన దిగుమతి సుంకం అనేటువంటిది ఖచ్చితంగా తగ్గుతుంది. ఈ రెండు విషయాల్లో కూడా భారతదేశము, అమెరికా ఒక మెట్టు తప్పకుండా దిగుతాయి. మిగతా దేశాల వారి కోసం కొంత ప్రభావం భారతదేశం మీద పడవచ్చేమో, కానీ భారతదేశానికి అమెరికాకు సంబంధించినటువంటి విషయ ప్రస్తావన వచ్చినప్పుడు ఈ రెండు దేశాల మధ్య సయోధ్య బాగుంటుంది. వ్యవసాయ ఉత్పత్తులు, ఎలక్ట్రానిక్స్, సాంకేతిక ఉత్పత్తులు మొదలైనటువంటివి ఉత్పత్తులు, ఎగుమతులు, దిగుమతుల విషయంలో భారతదేశము కొంత ఉదారంగా వ్యవహరిస్తుంది అని చెప్పటంలో ఏమాత్రం కూడా సందేహము లేదు. కాబట్టి ఈ సంవత్సరము కొంత సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారికి తీవ్రమైన ఒత్తిడి ఉంటుంది. అలాగే ఏ రాశుల వారికి పరిహారాలు అని కూడా మీరు అడిగారు. ప్రధానంగా సింహరాశి అష్టమ శని, అలాగే ధనుస్సు రాశి అర్ధాష్టమ శని, మేషరాశి ఏలినాటి శని, కుంభరాశి ఏలినాటి శని, మీనరాశి జన్మ శని. ఈ రాశుల వారు తప్పకుండా శని పూజలు, శని శాంతులు ఈ సంవత్సరం చేయించుకొని తీరాలి. ఇవి చేయించుకోకపోవటం అనేటువంటిది కొంత ఇబ్బందిని కలిగింపచేస్తుంది. కాబట్టి దైవారాధన, భగవదారాధన ఎంత చేస్తే అంత అద్భుతంగా ఉంటుంది విశ్వావసునామ సంవత్సరం. ఇక మిగతా వారు మరి వృషభ రాశి, మిథున రాశి, అలాగే కర్కాటక రాశి, అలాగే కన్యా రాశి, తులారాశి, అలాగే వృశ్చికము, మకరము మొదలైనటువంటివి ఏమిటి, వీరికి కొంత పర్వాలేదు. కాబట్టి వీరు దైవారాధన చెయ్యాలి. అందరికీ చెప్పేది ఏమిటి అంటే దైవమును మాత్రమే విశ్వసించండి. దైవబలం ఎంత పెంపొందించుకుంటే విశ్వావసునామ సంవత్సరం మీకు అంత గొప్పగా ఉంటుంది. ఇక అమెరికాలో ఉన్నటువంటి వారికి కూడా ఒక సూచన ఏమిటి అంటే ఆదివారం నాడు కొంత నియమంగా ఉండే ప్రయత్నం చేయండి. ఆదివారం నాడు ఎంత నియమంగా మీరు ఉంటే అంత వ్యాధులు కానీ, వైరస్సులు కానీ మొదలైనటువంటివి తగ్గటానికి ఆస్కారం ఉన్నది. ఇది గమనించి ప్రతి ఒక్కరూ కూడా దైవారాధన వీలైనంత వరకు చేయండి. భారతదేశాన్ని పరిపాలించినటువంటి నరేంద్ర మోడీ గారు వృశ్చిక లగ్నంలో, వృశ్చిక రాశిలో జన్మించారు.
ఇక ట్రంప్ గారి యొక్క జాతకాన్ని మనం పరిశీలించాలి అంటే ముందు వారి యొక్క పుట్టుక అవన్నీ కూడా కావాలి. నామ నక్షత్రాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే ఏదైతే ఉన్నదో ఇద్దరికి కూడా కొంత బాగానే ఉంటుంది. కాబట్టి ఈ రాజుల యొక్క సంబంధాన్ని బట్టి విశ్లేషణగా చూస్తే భారతదేశము అమెరికా రెండు మిత్ర దేశాలుగా చక్కగా అభివృద్ధిలో భాగస్వాములు కాబోతున్నాయి. కాబట్టి అమెరికాలో ఉన్న భారతీయులు ఎవ్వరు కూడా ఆందోళన చెందాల్సిన పని లేదు. విశ్వావసునామ సంవత్సరం మీకు కొంత ప్రయోజనకరంగానే ఉంటుంది. కానీ పెద్ద ఇబ్బందులు, కొన్ని ఇబ్బందులు ఉంటాయి, కొన్ని ఖచ్చితమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి. అధర్మంగా ఉండేవారికి, అధర్మాన్ని చేసేటువంటి వారికి ఇబ్బందులు ఎక్కువ. కాబట్టి పై విషయాల్లో ధర్మాధర్మ విచికిత్స చేసి మీరు ఫలితములను విశ్లేషణ చేసుకుంటే బాగుంటుంది. ఈ సంవత్సరానికి అధిపతి అగ్నిస్వరూప సూర్యనారాయణుడు. విశ్వేషాం వసు యస్మిన్ ఇతి విశ్వావసు. ఈ విశ్వమంతటికి కారణమైన సంపద ఎవరి వద్ద ఉన్నదో ఆయన శ్రీపతి నారాయణుడు, పరమేశ్వరుడు, ఐశ్వర్యానికి అధిపతి. అటువంటి భగవంతుడు అధిపతిగా వచ్చిన సంవత్సరం కాబట్టి కొంత ఇబ్బందులు మనకు ఉన్నప్పటికీ కూడా భగవదారాధన వల్లనే మనమందరం కూడా బాగుంటాము. ఓవరాల్గా విశ్వావసునామ సంవత్సరం అమెరికా వారికి కావచ్చు, భారతదేశంలో ఉన్నవారికి కావచ్చు, ప్రవాస భారతీయులకు కావచ్చు, కొంచెం ఇష్టం, కొంచెం కష్టం, కొంచెం నష్టం, ఈ మూడు ఉంటాయి. కాబట్టి మూడింటిని షడ్రుచులు అనేటువంటివి కూడా మీకు కనిపిస్తూ ఉంటాయి. కొంత కష్టము ఉంటుంది, కొంత ఇబ్బందులు ఉంటాయి, కొన్ని రకాల మంచివి జరుగుతుంది. కాబట్టి అన్నీ కలగలిపిన సంవత్సరమే విశ్వావసునామ సంవత్సరము. ఆందోళన చెందకండి. ఎందుకంటే మీనరాశి వారికి ఇలా ఉంది, భయపెట్టిపోయారు మీనరాశి వారిని. కాబట్టి ఎవ్వరూ భయపడాల్సినటువంటి పని లేదు. జాతకాలు, జన్మ జాతకాలు, మన జాతకంలో అంతర్దశ మహాదశల్లో గొప్ప గొప్ప యోగాలు ఉన్నప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి గోచారం పెద్ద ఇబ్బంది పెట్టదు. కాబట్టి తమ జన్మ దశలో ఏం జరుగుతోందో మొదలైనవి తెలుసుకొని ఆచరించండి తప్ప ఊరికే భయపడకండి. అంటే భయపెట్టేటువంటి వాటిని చూడకండి. ఏకాదశస్తే జనార్దన కిం కుర్వంతి నవగ్రహ. ఈ సూత్రాన్ని నమ్మండి. జ్యోతిష్శాస్త్రం భయపెట్టటానికి కాదు, జ్యోతిష్శాస్త్రం జ్ఞానాన్ని సంపాదించుకోవటానికి, కర్మలను తెలిసి ఆచరించుకోవటానికి, కర్మ ఫలాన్ని చక్కగా పొంది రుణ విముక్తులు అయిపోయి జ్ఞానప్రాప్తిని పొందటం కోసమే ఇక్కడ జ్యోతిష్శాస్త్రము. కాబట్టి అమెరికాలో ఉన్నటువంటి ప్రవాస భారతీయులు ఎవ్వరు కూడా దిగులు పడాల్సినటువంటి పని లేదు. ఈ సంవత్సరం కొంత పర్వాలేదు, బాగానే ఉంటుంది. మీరు కొంత మన భారతదేశాన్ని ప్రేమిస్తూ భారతీయతను వదిలిపెట్టకుండా భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయాలను చక్కగా అగ్రరాజ్యంలో కీర్తి పతాకములు బ్రహ్మాండంగా భారతదేశ కీర్తి పతాకములు బ్రహ్మాండంగా ఎగురవేస్తూ భారతదేశానికి, స్వదేశానికి పేరు తీసుకొని వచ్చేట్టుగా మీ ప్రవర్తన, మీ యొక్క అంతా కూడా ఉండాలి అని కోరుకుంటూ ప్రవాస భారతీయులందరికీ TV9 పక్షాన విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు, ఆశీస్సులు. మేరా భారత్ మహాన్. జై భారత్.